రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణతలో కాకినాడ జిల్లాకు 14వ స్థానం లభించిందని, ఉత్తీర్ణత కాని విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా నుండి 10వ తరగతి పరీక్షలకు నిమిత్తం 28,289 మంది హాజరు కాగా 24,347 మంది 86.8% ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. వీరిలో బాలురు 11,738 మంది, బాలికలు 12,609 మంది ఉన్నారని తెలిపారు. ఉత్తీర్ణత కాని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను మే 20వ తేదీ నుండి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు డిఈఓ తెలిపారు. ఆ విద్యార్థుల ఇళ్లకు తమ ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని మరలా పరీక్ష రాయించేందుకు ఉత్తీర్ణత అయ్యే విధంగా తగు శిక్షణ ఇస్తామని రమేష్ పేర్కొన్నారు. అలాగే అదే విధంగా 24,347 మంది ఉత్తీర్ణతతో కాకినాడ జిల్లాకు 7వ స్థానం దక్కిందన్నారు. గత ఏడాది కాకినాడ జిల్లాకు 80.24%తో 15వ స్థానం లభించగా ఈసారి మరింత మెరుగు కావడం ఆనందం కలిగించిందని డిఈఓ రమేష్ తన అభిప్రాయంను వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి 10th క్లాస్ ఫలితాలు విడుదల చేశారు. దీనిలో భాగంగా మన కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయిలో 14వ ప్లేస్లో ఉంది. అదేవిధంగా పర్సంటేజ్ 86.08% సాధించింది. 14వ ప్లేస్లో ఉన్నాం. మనకి మొత్తం 28,282 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా దాంట్లో 24,347 మంది ఉత్తీర్ణులు అయ్యారు. 86.08% నమోదయ్యింది. అదేవిధంగా జిల్లాలో మరి అప్పైనటువంటి విద్యార్థులు ఎక్కువ మంది 20,000 మంది విద్యార్థులు మనకి మొదటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవడం జరిగింది. గతంలో కంటే ఫస్ట్ క్లాస్ ఇంకా పెరిగినాయి. అదేవిధంగా గతంలో మనకి లాస్ట్ ఇయర్ 82.24% నుంచి 86.08%కి ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మరి చేరినటువంటి విద్యార్థులందరూ కూడా స్పెషల్ క్లాస్ నిర్వహించి వాళ్ళకి రేపు మే 25 నుంచి జూన్ 4 వరకు కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్లో కూడా వాళ్ళందరూ కూడా పూర్తిగా పాస్ అయ్యే విధంగా వాళ్ళకి తరఫీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా ఉపాధ్యాయులకు కూడా తెలియజేసింది ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు వాళ్ళ ఇంటికి వెళ్ళి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయ్యే విధంగా వాళ్ళని స్పెషల్ క్లాస్ వేస్తామని చెప్పి వాటికి పర్ఫీస్ చేయాల్సింది కోరాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు మానసికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా పిల్లలకు ధైర్యం నింపి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి పిల్లలను కూడా మీ ద్వారా కోరుతున్నాను. నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో పూర్తి స్థాయిలో అందరూ కూడా పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. డిపిఎంఓగా గుంటూరు అప్పలరాజు సేవలు అభినందనీయం. అభినందన సభలో డిఎంఎన్హెచ్ఓ నరసింహం. తరగతి పరీక్షల ఉత్తీర్ణతలో కాకినాడ జిల్లాకు 14వ స్థానం. మే 25 నుండి జూన్ 4వ తేదీ వరకు ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.